హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కేక్. ఇంట్లో ఉండే బ్రూతో ఎంతో సింపుల్గా కేకును ప్రిపేర్ చేసుకుందామా? ఎగ్ కానీ పెరుగు కానీ ఏమీ వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉండే బ్రూతో కేకును ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్పాంజీ లాంటి కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు చక్కెరని యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నేను కాస్త పిండిని ఒత్తినట్టుగా చేసి తీసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని వేరొక బౌల్లోకి సగం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల బ్రూని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందు తీసి పెట్టుకున్న కేక్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 పార్ట్స్గా తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పిండి మొత్తంలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ముందుగా ఆయిల్ని అప్లై చేసి పొడి పిండిని కానీ లేదా బటర్ పేపర్ని కానీ అడుగు భాగాన పరుచుకొని వీడియోలో చూపించిన విధంగా వైట్ మిశ్రమం ఒక 1 టీ స్పూన్, బ్రూను కలుపుకున్న మిశ్రమం ఒక 1 టీ స్పూన్, మరలా దానిపైన వైట్ మిశ్రమం 1 స్పూన్, బ్రూ మిశ్రమం 1 స్పూన్, అలానే పిండి మొత్తాన్ని వేసుకుంటూ రావాలి. ఈలోపు ఒక చిలిపి ప్రశ్న, ఏ పక్షి ఎగరదు? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో డిజైన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇసుకను కానీ సాల్ట్ను కానీ అడుగు భాగాన పరుచుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్ పెట్టి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 25 నుంచి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి, నేను 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక టూత్పిక్ను కానీ షాక్ను కానీ తీసుకొని మిడిల్లో ఈ విధంగా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే కరెక్ట్గా బేక్ అయినట్టు. మీకు ఈ విధంగా బేక్ కాకుంటే మరొక 2-3 మినిట్స్ బేక్ చేసుకొని తీసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కేక్ మౌల్పై పెట్టి ఈ విధంగా మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ పైన ట్యాప్ చేసి తీసామంటే స్పాంజీ లాంటి బ్రూ కేక్ రెడీ. మనకు నచ్చిన షేప్లో కేక్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. మరి చూడండి, ఎగ్ కానీ పెరుగును కానీ ఏమాత్రం వాడకుండా స్పాంజీ లాంటి కేక్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్పాంజీ లాంటి బ్రూ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.